ఇక డిపో వద్ద అయితే పెద్ద ఎత్తున అయితే మహిళా కండక్టర్లు అలాగే సంబంధించిన సంబంధించినటువంటి కార్మికులు కూడా ధర్నా చెప్పడం ప్రస్తుతం వీళ్ళు ఉన్నారు. చెప్పండి మేడం ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మమ్మల్ని ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయటం అదొక ప్రాసెస్. తర్వాత యూనియన్లు కావాలి మాకు. ఈ రెండు సమస్యల పరిష్కారం అయితే మా లోపల ఉన్న సమస్యలు మేము పరిష్కారం చేసుకుంటాం సార్. చెప్పండి. అంతే విలీనం చేయాలి, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి, మాకు యూనియన్లు రావాలి, మాకు పిఆర్సీ చేయాలి. మాకు ఏదొద్దిగా అదొక్కటి ఉంటే చాలు, 3 చేస్తే చాలు. చెప్పండి. రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది మేము ఒక్కటే, మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే మేము అవే డిమాండ్లను మేము అడుగుతున్నాము. ఎక్కువ మేము ఏం అడగట్లేము. మా సమస్యలు అవే. మెయిన్ ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు వచ్చే పిఆర్సీలు ఇవ్వాలి, యూనియన్లు ముఖ్యంగా యూనియన్లను ఇవ్వాలి. మాకు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు చెప్పుకోవడానికి లోపల మేనేజ్మెంట్కి చెప్పుకోవాలంటే చాలా భయపడే వాళ్ళు ఉన్నారు. మాకు యూనియన్లు ఉంటే మేము వాళ్ళతో చెప్పుకోగలుగుతాం. అదే మా డిమాండ్స్. అంతే. ప్రధానంగా మీ డిమాండ్లు ప్రభుత్వంలో విలీనం చేయాలి, పిఆర్సీలు రావాలి, యూనియన్లు కావాలి మాకు. సార్ మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మేము ఆర్టీసీలో వచ్చాము. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే మాకు మా డిమాండ్లను ఇవ్వాలి. ఫస్ట్ ఆర్టీసీని విలీనంలో కలపాలి, మాకు యూనియన్లు కావాలి. మాకు కండక్టర్లను చాలా విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకనే మాకు యూనియన్లు తప్పకుండా కావాలి. ప్రధానంగా అయితే వీళ్ళైతే పెద్ద ఎత్తున అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీని విలీనం చేయాలని కూడా, అలాగే ప్రధానమైన సమస్యలను కూడా మాకు క్లియర్ చేసి ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని ఈ ప్రభుత్వానికి అయితే వాళ్ళు వినియోగిస్తారు. చెప్పండి అమ్మా. సార్ రేవంత్ రెడ్డి గారు, మీకు అన్నీ తెలిసిన వారు, మీరు పెద్దలు, ధన్యులు, మీకు అన్నీ తెలుసు. మేము మమ్మల్ని సమ్మెకు దించినట్టు మా ఇష్టపూర్వకంగా చేయట్లేము సార్. మమ్మల్ని కనికరించి మీరు పెట్టిన మేనిఫెస్టోలోవి కొన్ని మాత్రమే, అన్నీ కాకుండా మీరు నిన్నటి వరకు మేము మీ మీద ఆశలు పెట్టుకున్నాం సార్. మీరు పిలుస్తారని అనుకున్నాము. మా జేఏసీని ఇలా చేస్తారు అనుకోలేదు. మేము చేసే కష్టము మీరు మహాలక్ష్మి పెట్టిన తర్వాత మేము పడే కష్టాలన్నీ మీకు తెలిసినాయి సార్. మీరు పెద్దలు, మమ్మల్ని కనికరించి దయచేసి మా బాధలు అర్థం చేసుకోండి. మా ఆవేదనలు ఇలా రోడ్డు మీద వేరే డిపార్ట్మెంట్ ఏ లేడీస్ కూడా ఇలా పడలేదు సార్. మేము రోడ్డు మీదకి ఎక్కినాము. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అలాగే అయింది. మిమ్మల్ని తెచ్చుకుంటే మీరు ఇలా మేమేం పాపం చేసుకొని ఇందులోకి వచ్చాం సార్. ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని కనికరించడం లేదు. దయచేసి కనికరించి మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేం సార్. అర్థం చేసుకొని మాకు మీరు చేయండి, సమస్యలు పరిష్కరించండి. మీకు అధికారుల నుంచి ఏమొస్తుందో తెలియదు కానీ మాకు టార్చర్ చాలా ఉంది సార్. మేము లేడీస్ మై ఉండి కూడా జెంట్స్ కంటే ఎక్కువ కష్టపడి 8 గంటలు డ్యూటీ 16 గంటలు చేసి అన్నీ చేస్తున్నాం సార్. దయచేసి కనికరించి మేనిఫెస్టోలో పెట్టిన వరకు ఈ 3 అయితే డిమాండ్ మేము కోరేది. మామూలుగా యూనియన్లు రావాలి సార్. ఇంకోటి మా పిఆర్సీ మాకు చేయండి, గవర్నమెంట్ విలీనం చేయండి. దయచేసి అర్థం చేసుకొని మేము మా మన్నలను గౌరవించి చేయండి సార్. దయచేసి మేము సమ్మెకు దిగట్లేము. మాకు ఇష్టపూర్వకంగా అస్సలు చేయట్లేము సార్. మేము కష్టజీవులం సార్. మాకు ఇష్టం లేదు సార్. కానీ దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని పిలిపించగలరని కోరుకుంటున్నాం సార్. అంతే సార్. ప్రార్థిస్తున్నాం. గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారములు. మా ఆర్టీసీ కార్మికులకు మాకు గవర్నమెంట్ విలీనము మరియు యూనియన్ల పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. మేము అప్పటి రేట్లు ఇప్పుడు లేవు సార్. మా మీద దయ ఉంచి మాకు మీకు పెద్ద పని కాదు ఇది చేయడం. మీకు అనుకుంటే మీరు చేయగలుగుతారు. ఆ పేరు కూడా మీకే ఉంటుంది అని మేము నమ్ముతున్నాం సార్. దయ ఉంచి ఈ కోరిక మా తీర్చగలుగుతారని నమ్ముతున్నాం సార్. ఇది ప్రధానంగా అయితే ఆర్టీసీ కార్మికులు అయితే చెప్తున్నారు. గత ప్రభుత్వంతో పాటు ఇచ్చిన హామీలు కాకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిలో కూడా వాటిని అమలు చేసే విధంగా ముందుకెళ్లేలా ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకి సమ్మె తాము ఇష్టపూర్వకంగా చేయట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని ప్రధానంగా మాకున్నటువంటి సమస్యలను పరిష్కరించి మమ్మల్ని కాపాడాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని కూడా ప్రధానంగా అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళకి కావాల్సినటువంటి ఆర్టీసీని విలీనం చేయడం, అలాగే పిఆర్సీని అమలు చేయడం, అలాగే పే స్కేల్లో భాగంగా ఒక పే స్కేల్ని వెంటనే విడుదల చేసి కార్మికులను రక్షించే బాధ్యత పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తీసుకోవాలని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమ్మె కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మె ఈ విధంగానే కొనసాగిస్తామని పెద్ద ఎత్తున అయితే చెప్తున్నారు.